శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ ద్రౌపదీదేవికి స్మరణంలోకి రావడం ప్రయోజనం, కృష్ణుడు పాండవుల స్మరణలోకి రాకుండా ఉండడం ప్రయోజనం. ఎందుకని? స్మరణలోకి రాకుండా ఉన్నాడు కనుక ద్రౌపదీదేవి వరాల యొక్క ప్రభావం చేత రాజ్యం పొందారు. అలా రాజ్యం పొందారు కాబట్టి భీమసేనుడు కోపగించాడు. ఆడది వరాలు కోరుకుంటే ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి రాజ్యాన్ని మనం ఏలుకోవడం ఏమిటి? మన యొక్క పరాక్రమంతో సామ్రాజ్యాన్ని సంపాదించుకోవాలి కానీ అన్నాడు. అలా అన్నాడు కాబట్టి అనుజ్యూతానికి ధర్మరాజు గారు వెళ్ళాడు కాబట్టి ఓడిపోయాడు కాబట్టి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళాడు కాబట్టి ఆ ప్రత్యేకమైన పర్వానికి వనపర్వము అని, అరణ్య పర్వము అని, ఆరణ్య పర్వము అని పేర్లు వచ్చాయి. ఎందుకని? వనవాసం చేశారు కాబట్టి వనపర్వం, అరణ్యమునందు తిరిగారు కాబట్టి అరణ్య పర్వం. ఆరణ్య పర్వం ఎందుకైంది అంటే వేదముల యందు ఆరణ్యకములు అని ఉన్నాయి. అంటే అవి ఉపనిషత్తులు. అవి భగవంతుని యొక్క స్వరూప దర్శనం చేయిస్తాయి. ఈ యొక్క పర్వమంతా కూడా భగవంతుని యొక్క స్వరూప దర్శనం, మంత్రోపదేశం, వివిధ రకములైనటువంటి దేవతలు ఎటువంటి ఉపాసనా బలం చేత మనల్ని అనుగ్రహిస్తారు, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ఉపాసన ఎలా ఉండాలి, ఈ రహస్యాలన్నింటినీ ఉపనిషత్తులతో సమానంగా చెప్పింది కాబట్టి ప్రత్యేకంగా ఈ పర్వం ఆరణ్య పర్వం. అది దానికి ఆ పేరు రావడానికి కారణం. అందుకే నిన్నటి రోజున ఇన్ని వేల మంది బ్రాహ్మణులకు నేను అన్నం ఎలా పెట్టగలను అని అడిగినటువంటి ధర్మరాజు గారికి ధౌమ్యుడు సూర్యోపాసన చెప్పాడు. సూర్యోపాసన చెప్తే ఆదిత్యుని అనుగ్రహం చేత ఇన్ని వేల మందికి అన్నం పెట్టగలిగినటువంటి స్థితిని ధర్మరాజు గారు పొందాడు. ధర్మరాజు గారే పొందాడా? సూర్య భగవాను నియమంతో ఆరాధించినటువంటి ఎవరైనా అటువంటి స్థితిని పొందుతారా? ఎవరైనా అటువంటి స్థితిని పొందుతారు. అందుకే ఉపనిషద్ రహస్యములను గురు శిష్యుల మధ్య ఉపదేశంగా, గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఉపదేశ రూపమైనటువంటి అనుష్ఠాన సంబంధమైన రహస్యములను ఆవిష్కరించినటువంటి పర్వం కనుక ఇది ఆరణ్య పర్వం. కాబట్టి వాళ్ళు వనవాసానికి వెడితే తప్ప ఎందరో దేవతల యొక్క అనుగ్రహం పాండవులకు రాదు. అంతమంది దేవతల యొక్క అనుగ్రహం పాండవులకు ఉంటే తప్ప భీష్మ, ద్రోణ, కర్ణాది వీరులను యుద్ధంలో జయించడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే తొందరపడి యుద్ధం చేస్తారేమో, వీళ్ళని వనవాసానికి పంపి ఆ వనవాస కాలంలో వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా వేదవ్యాసాది మహర్షులు వచ్చి చేసినటువంటి ఉపదేశ కారణం చేత, చేసినటువంటి తపస్సు వలన, దేవతల యొక్క అనుగ్రహం చేత ద్విగుణీకృతమైనటువంటి అస్త్ర సంపదని పొందిన వారై కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కాలు పెడితే వీళ్ళు శాశ్వతమైన విజయాన్ని పొంది అధర్మాన్ని రూపుమాపి ధర్మానికి పట్టం కట్టి ధరణీతలానికంతటికీ సార్వభౌములై ధార్మికమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగిన శక్తి పొందుతారు కనుక శాశ్వతమైన ప్రయోజనము కొరకు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని తప్పించడానికి కృష్ణుడు పాండవుల యొక్క స్మరణలోకి రాలేదు తప్ప వాళ్ళు భక్తులు కాదు కాబట్టి రాకుండా ఉన్నవాడు కాడు. ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో అలా విన్న వాళ్ళందరికీ కూడా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఆ పర్వం అంత గొప్పది. ఎందరో మహాపురుషులైనటువంటి గురువుల యొక్క పేర్లు వినపడుతుంటాయి. వాళ్ళు వెళ్ళి మంచి మాట చెప్దామని ప్రయత్నం చేస్తే వినని వాడు వాళ్ళ మాటకు పడిపోతాడు. ఎవరు వాళ్ళ మాట విన్నారో వాళ్ళు దేవతల యొక్క దర్శనాన్ని పొందుతారు. దేవతా దర్శనాన్ని పొందడం కాదు, యథార్థంగా మాట్లాడాలి అంటే ఒక్క అర్జునుడిని మీరు తీసుకోండి. ఆరణ్య పర్వానికి ముందు ఉన్న అర్జునుడి బలాన్ని, ఆరణ్య పర్వం తర్వాత అర్జునుడి యొక్క బలాన్ని మీరు అసలు పోల్చడం కుదరదు. శివదర్శనమైన తరువాత ఉన్నటువంటి అర్జునుడు దేవతలను కాని, రాక్షసులను కాని, మనుష్యులను కాని ఎవరినైనా ఓడించగలిగినటువంటి శక్తి సంపన్నుడు.
అంతకు ముందున్న అర్జునుడు అంత పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగిన వాడు కాడు. ఇంతమంది దేవతల అనుగ్రహానికి వీళ్ళ అరణ్యవాసం కారణమైంది. అలా అనుగ్రహించడానికే కృష్ణుడు వాళ్ళ స్మరణలోకి రాలేదు. అంతే తప్ప పాండవులకు అప్పుడు స్మరణలోకి రాకుండా ఉండడం భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోవడానికి హేతువని చెప్పడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణుడు చెప్తున్నది సత్యం. నేను మీ దగ్గరకు రాలేకపోయాను, మిమ్మల్ని నేను రక్షించలేకపోయాను అన్న మాటలో అర్థం నేను మీ స్మరణలోకి వచ్చే అవకాశం కూడా మీకు ఇవ్వలేదు. కానీ అది తాత్కాలికం. ఇక్కడికిప్పుడు చేసినట్టు కనపడకపోవచ్చు ఉపకారం, కానీ శాశ్వతమైన ఉపకారాన్ని మాత్రం పరమేశ్వరుడు ధర్మాత్ములైన పాండవులకు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు, అంత దీర్ఘయుద్ధం ఏం జరిగింది, ఎవరితో యుద్ధం చేశావు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన సాల్వుని యొక్క ఆఖ్యానాన్ని చెప్పాడు. సాల్వుడు అని ఆయన ఒకానొకప్పుడు భీష్మాచార్యుల వారి చేత ఓడింపబడ్డాడు. ఆయన శిశుపాలుడికి తమ్ముడు. శిశుపాలుడు రాజసూయ మహాయాగంలో శ్రీకృష్ణ భగవానుడికి చేసినటువంటి అగ్రపూజలో కృష్ణుడిని అధిక్షేపిస్తే కృష్ణుడు తన సుదర్శన చక్ర ధారల చేత శిశుపాలుడి యొక్క తల నరికేశాడనేటటువంటి విషయాన్ని విన్నటువంటి సాల్వుడు కృష్ణుణ్ణి ఎలా అయినా నిర్జించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ద్వారకానగరం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఈ సాల్వుడు కాశీరాజు కుమార్తె అయినటువంటి అంబని వివాహం చేసుకోవాలనుకున్నాడు. యథార్థానికి అరణ్యకాండలో ఆ ప్రస్తావన లేదు, కానీ ఒక సమగ్రత కోసం నేను కలుపుతున్నాను. ఆ అంబని వివాహం చేసుకోవాలనుకున్నాడు, కానీ ఈ విషయం తెలియదు. అంబ సాల్వుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటోందని, సాల్వుడు అంబని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, వాళ్ళిద్దరి మధ్య అనురాగం ఉందని తెలియనటువంటి భీష్మాచార్యుల వారు అంబా, అంబిక, అంబాలికలను తన సోదరుడైన విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేయడం కోసమని అక్కడ జరుగుతున్నటువంటి స్వయంవరాన్ని పాడు చేసి తన యొక్క బలపరాక్రమముల చేత జయించి 3 పిల్లల్ని తీసుకొచ్చాడు శత్రువులను ఓడించి. తీరా తీసుకొచ్చిన తర్వాత అంబ నేను సాల్వుణ్ణి వివాహం చేసుకుంటాను, నా మనసు ఆయన ఎందున్నది అంది. ఆయన ఎందున్నది అని తెలిసిన విచిత్ర వీరుడు అంబని వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అంబని చేసుకోవడానికి విచిత్ర వీర్యుడు ఇష్టపడకపోతే అన్ని కానుకలు ఇచ్చి ఎంతో గౌరవంగా రథం ఎక్కించి సాల్వుడి దగ్గరికి పంపేశాడు భీష్ముడు. ఎవడో గెలుచుకున్న సొత్తు నాకు ముష్టి వేసినట్టుగా తెచ్చిస్తేనే పుచ్చుకుంటానా, నాకు నువ్వు అక్కర్లేదన్నాడు సాల్వుడు. తిరిగి వెళ్ళిపోయినటువంటి అంబ భీష్ముడిని పెళ్లి చేసుకోమని అడిగింది. అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు, అటు సాల్వుడు చేసుకోలేదు. ఎత్తుకొచ్చింది నువ్వు, అందుకు నువ్వు చేసుకోమని. నాకు ఆజన్మ బ్రహ్మచర్యం వ్రతం, నేను మా తండ్రి గారికి మాట ఇచ్చాను, అందుకు నేను వివాహం చేసుకోవాలని ఆయన అన్నాడు. సరే, ఆ కథ చాలా దూరం వెళ్ళింది. అది ఎన్ని పుంతలు తొక్కింది, చిట్ట చివరికి ఆ అంబయే శిఖండిగా వచ్చింది. ఆ శిఖండియే భీష్ముని యొక్క పతనానికి కారణమైంది. అంబని వివాహం చేసుకోవాలనుకున్నవాడు సాల్వుడు. ఈ సాల్వుడు శిశుపాలుడిని సంహరించిన కారణం చేత కృష్ణ భగవానుడి మీద పగబట్టాడు. పగపట్టి కృష్ణుడితో యుద్ధం చెయ్యాలని తనకున్నటువంటి సౌంభకము అనబడేటటువంటి ఒక పెద్ద ఆకాశంలో తిరిగేటటువంటి నగరాన్ని ఎక్కి వచ్చాడు. ఆ రోజుల్లో ఆకాశములో తిరుగాడేటటువంటి నగరములు ఉండేవి. త్రిపురాసురులు అని పరమశివుడి చేతిలో హతులయ్యారు వాళ్ళు. వాళ్ళు త్రిపురములు ఆకాశములో తిరుగుతుండగా అందులో తిరుగుతుండేవారు. మీరు శివమహాపురాణంలో విన్నారు. వాళ్ళు 3, ఒకరు బంగారుపురము, ఒకరు వెండిపురము, ఒకరు ఇనుపపురములో తిరుగుతుండేవారు. అటువంటి వాళ్ళు తిరిగినట్టుగానే ఈయన కూడా, ఈ సాల్వుడు కూడా పరమశివుడి గురించి తపస్సు చేసి పొందాడు ఆ నగరాన్ని ప్రత్యేకంగా. దాన్ని సౌభకము అంటారు, కొన్ని చోట్ల సౌభకము అని కూడా రాశారు దాని గురించి. కాబట్టి ఆ సౌంభక నగరం ఆకాశంలో తిరుగుతుంది. దాని మీద ద్వారకా నగరానికి వచ్చాడు. వచ్చి చాలా పెద్ద యుద్ధం చేశాడు. సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళు యుద్ధం చేశారు. ప్రద్యుమ్నుడు ఈ సాల్వుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి పడగొట్టాడు. పడగొట్టి అతని యొక్క కంఠాన్ని ఉత్తరిద్దామనుకుంటున్న సమయంలో నారదుడు, వాయుదేవుడు వచ్చారు. వచ్చి ఇతను నీ చేతిలో సంహరింపబడకూడదు, నారాయణుని చేతిలో సంహరింపబడాలి, విడిచిపెట్టమన్నారు.
వదిలిపెట్టేశారు ఆ సాల్వుడిని. ఆ సాల్వుడు తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మకి ఈ విషయం తెలిసింది, ద్వారకానగరం మీదకి దండెత్తి వచ్చేట సాల్వుడని. ఆయన ద్వారకానగరానికి వెళ్ళారు. ఎక్కడ ఇళ్ల ముందు ముగ్గులు లేవు, ఎవరు సంతోషంగా లేరు, ఎక్కడ వేద పఠనం లేదు, ఏ దేవాలయంలో అర్చనలు లేవు. అన్ని చోట్ల ద్వారకానగరం అంతా ధ్వంసమైనటువంటి సూచనలు కనపడ్డాయి. ఏం జరిగిందని అడిగారు. సాల్వుడు వచ్చి యుద్ధం చేసి పాడు చేసి వెళ్ళాడన్నారు. సాల్వుడి మీదకి యుద్ధానికి కృష్ణ పరమాత్మ వెళ్ళారు. వాడు ఎంత మాయావి, ఎంత టక్కరంటే ఆ సాల్వుడు శిశుపాలుడు కూడా ఇంత పెద్ద యుద్ధం కృష్ణుడితో చేయలేదు. అది విచిత్రం. ధర్మరాజా, నేను ఎంత పెద్ద యుద్ధం చేయవలసి వచ్చిందో తెలుసా సముద్రపుటొడ్డున ఆ సాల్వుడితో. అతను మాయలు సృష్టించడంలో అతనిని మించినవాడు లేడు. అతను మా తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి బంధించి తన నగరంలో ఉన్నట్లుగా చూపించాడు నాకు. ఏదో శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని సంహరించినట్టుగా ఇంద్రజిత్తు చూపించినట్టు, రామచంద్రమూర్తి యొక్క తల నరికి తెచ్చినట్లుగా సీతమ్మకి చూపించినట్టు, ఈయన మాయావసుదేవుణ్ణి సృష్టించి తన సౌంభక నగరంలో బంధించి ఉంచినట్లుగా చూపించి, ద్వారకానగరం నుంచి వచ్చినటువంటి ఒక వేగులవాడు కృష్ణ భగవానుడితోటి మన పట్టణానికి వచ్చి అకస్మాత్తుగా ఈ సాల్వుడు వసుదేవుణ్ణి బంధీకృతుణ్ణి చేసి పట్టుకుపోయాడన్నారు. ఆకాశంలో నగరంలో కనపడినటువంటి వసుదేవుణ్ణి చూసి కృష్ణ పరమాత్మ అంతటి వారు రథంలో పడిపోయారు. ఆయనే మాయని వశం చేసుకొని ఉంటాడు. అటువంటి వాణ్ణి మాయ చేశాడు. స్వయంగా కృష్ణుడు చెప్పుకున్నాడు ధర్మరాజుతో. ఎటువంటి యుద్ధం చేశాడో తెలుసా ధర్మరాజా? పరశు పాశాంకుశ కరవాల శూల ముద్గరములు నా మీద తెరల కురిసే, నేనును కడగీయ దానవు శస్త్రముల్ వాయంగ చేసితి, మాయ చేసి వెర్రవక సాల్వుండు వెండియు నా మీద పరుష శిలావృష్టి కురిసే, వరుస అమర తమ ప్రకాశములతో దుర్దిన సుదిన శీతోష్ణముల్ గదియ చేసి, దితి సుతాధముండు శత సూర్య శతచంద్ర శత సహస్ర వహ్ని తతులు వెలుగంగా, గగనతలము చేసే పగలిది రేయిది అని ఎరుంగా ఐతి మనములోన. ఎంత భయంకరమైన యుద్ధం చేశాడో తెలుసా ధర్మరాజా? అతను నా మీదకి పరశువులు, గొడ్డళ్ళు, శూలాలు, కత్తులు, గుదియలు కొన్ని లక్షలు కురిపించాడు. వీటన్నిటినీ నేను ఛేదించాను. వాడు నా మీద శస్త్రాల్ని వర్షం కింద కురిపించాడు. అక్కడతో ఊరుకోలేదు. తన మాయ చేత 100 మంది సూర్యుల్ని సృజించాడు. అంత వెలుతురొచ్చేట్టుగా ఒకేసారి 1000 మంది చంద్రుల్ని సృష్టించాడు. కొన్ని వేల అగ్నిహోత్రాల్ని సృష్టించాడు. ఒక్కొక్క రోజున కటిక చీకటైపోయి సూర్యోదయం కానటువంటి రోజుల్ని సృష్టించాడు. అసలు సూర్యాస్తమయం కానటువంటి రోజుల్ని సృష్టించాడు. అక్కడతో ఊరుకోలేదు. అసలు ఇది రాత్రి ఇది పగలు అని తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడు రాత్రి చేసేస్తాడో ఎప్పుడు పగలు చేసేస్తాడో అతనికే తెలియదు. అంత మాయ చెయ్యగలడు. నాకు ఏది రాత్రో ఏది పగలో నాకు తెలియరాలేదు. ఎవరు చెప్తున్నారు? కృష్ణ భగవానుడు. అంత చండ ప్రచండమైన యుద్ధం చేశాడు. ఆఖరికి నేను అతనితో అదే పనిగా యుద్ధం చేస్తూ దీర్ఘకాలం పోరు కొనసాగితే నా రథసారథి అయినటువంటి దారుకుడు నాతో ఒక మాట చెప్పాడు. ఇటువంటి దుష్టులతో ఎంతకాలం ఇలా దీర్ఘ పోరాటం చేస్తావు, తొందరగా తెమిల్చి పడగొట్టన్నాడు. అప్పుడు నేను నా సుదర్శనాన్ని స్మరించాను. శార్ంగమనేటటువంటి ధనస్సు పట్టుకుని యుద్ధం చేశాడు సాల్వుడితో కృష్ణ భగవానుడు. అయినా వాడు నిర్జింపబడలేదు. అప్పుడు చక్రాన్ని స్మరించాడు. తడయక ఘోరదర్శన సుదర్శన పావకుచే దహింపగా పడి పరమేశ్వరోగ్ర శరపావక దగ్ధ పురత్రయాభమై ఎడరి ధరిత్రి మీద పడియంచడి సౌంభకము అంత సాల్వుడుం పడియ మదీయ చక్ర పటుపాతరయంబున 2 వ్రయ్యలై. ఆనాడు పరమశివుడు విడిచిపెట్టినటువంటి బాణము చేత దెబ్బతిన్నటువంటి త్రిపురములు నేల మీద ఎలా పడిపోయాయో అలా నా సుదర్శన చక్ర ధాటికి తట్టుకోలేక ఆ సౌంభకం అనేటటువంటి నగరము 2 ముక్కలైపోయి కింద పడిపోయింది. దానితో పాటుగానే సాల్వుని యొక్క శరీరం కూడా 2 ముక్కలై కింద పడిపోయింది. ఆ విధంగా నేను సాల్వుణ్ణి సంహారం చేశాను. ఆ సంహారం చెయ్యడంలో నేను చాలా దీర్ఘ పోరాటంలో ఉండిపోవలసి వచ్చింది. అలా ఉండిపోవడంలో నేను వచ్చి నిన్ను రక్షించలేకపోవడం జరిగింది అని ధర్మరాజు గారిని ఓదార్చి అక్కడి నుంచి బయలుదేరి పాండవులను వీడ్కొని
తన చెల్లెలైనటువంటి సుభద్రని, మేనల్లుడైనటువంటి అభిమన్యుణ్ణి తీసుకుని ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ద్రౌపదీదేవి యొక్క అన్నగారైనటువంటి దృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు అంటే ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులకు ద్రౌపదీదేవి యందు పుట్టినటువంటి ప్రతివింధ్యాదులను తీసుకుని దృష్టద్యుమ్నుడు వెళ్ళిపోయాడు. పాండవులు ఇంద్రసేనుడు మొదలైనటువంటి కేవలం 20 మంది భటులతో, కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణులతో ఆ కామ్యకవనాన్ని విడిచిపెట్టి ద్వైతవనానికి వెళ్ళిపోయారు. ఆ ద్వైతవనంలోకి ప్రవేశిస్తూ ధర్మరాజు గారు మిగిలిన 4 తమ్ముళ్ళని పిలిచి చెప్తాడు, వాళ్ళేం పరాక్రమంలో తక్కువ వాళ్ళని కారు, అన్నగారిగా ఆయన ప్రేమ. ఇక్కడ సింహ, శార్దూల, శరభాది మృగములు తిరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి మాయలు కలిగిన రాక్షసులు తిరుగుతూ ఉంటారు. కాబట్టి నాయన భీమార్జునునకుల సహదేవులారా, మీరు సర్వకాలముల యందు పరాకుతో ఉండండి అన్నాడు. తమ్ముళ్ళ మీద ప్రేమ చేత అరణ్యంలో ఉండేటటువంటి భయంకరమైన పరిస్థితులన్నీ కనపడతాయి ధర్మరాజు గారికి. తమ పరాక్రమం చేత అరణ్యంలో ఉండేటటువంటి అత్యంత సంతోషప్రదమైన విషయాలన్నీ కనపడతాయి మిగిలిన తమ్ముళ్ళకి. అది తేడా. అర్జునుడు అన్నాడు, అన్నయ్య ఆ సంగతి అలా ఉంచు, అసలు ఈ పద్మ సరోవరాలు చూడు, ఈ పర్వతాలు చూడు, వాటి మీద చెట్లు చూడు, కాయలు, పళ్ళు, ఆ అరవిరిసినటువంటి పుష్పాలు, వాటి సౌరభం, ఆ లేళ్ళు, జింకలు, ఇంతమంది మహర్షులు, తపస్సులు, కుటీరాలు, ఎంత అందంగా ఉందన్నయ్య ఈ ద్వైతవనం, మనం సంతోషంగా ఇక్కడ ఉందా అన్నయ్య అన్నాడు. ఆ ద్వైతవనంలో ఉండగా మహానుభావుడైనటువంటి మార్కండేయ మహర్షి వచ్చారు. ఆయన పేరు చెప్పుకుంటే చాలు పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఆయన యుగ యుగముల నుండి ఉన్నటువంటి వాడు. మార్కండేయ మహర్షి యొక్క ఆయుర్దాయం అంటే అంత గొప్ప ఆయుర్దాయం. ఆ మార్కండేయుడు వచ్చి ధర్మరాజు గారిని చూసి అంటున్నాడు, పితృని దేశమున పృథివీశ్వరత్వంబు విడిచి సానుజుడై పవిత్ర చరిత జానకి తోడ్కునిచ్చని వనంబునున్న రఘుకులనందను రాము తొల్లి చూచితి. ఇప్పుడు భూసురవంశపోషకు సాధుజన సత్యు సత్య ధర్మ నిత్యు ధర్మజు రమణీయ కీర్తిప్రియు శమవంతు చూచితి. సగర భరత నల యయాతి వైన్య నాభాగులాదిగా ఆదిరాజులెల్లా అధిక ధర్మ సత్య యుక్తి చేసి సకలలోకంబులు వడసి భాగదేయ భాగులైరి. ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుని చూసి అంటున్నాడు, చూడండి, మనం ఎప్పుడైనా ఎవరైనా కనపడితే ఓ మాట అంటాం, మీలా మాట్లాడేవాడిని, మీలాంటి మహితాత్ముడిని ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చూశానండి, మళ్ళీ ఇన్నాళ్ళకి చూశానంటాం. మన ఆయుర్దాయంలో మనకి స్ఫురణలో ఉన్నంత వరకు ఒక 60 సంవత్సరాల వరకు జ్ఞాపకంలో పెట్టుకుని పోల్చగలం. అంతకు మించి పోల్చడం కష్టం అవుతుంది. ఎందుకంటే స్ఫురణ శక్తి తరిగిపోతుంది. తరిగిపోవడంలో నిజంగా అటువంటి వ్యక్తి ఎవరైనా మన స్మృతి పథంలో ఉన్నా చెదిరిపోతుంది. చెదిరిపోయి మీలా ఉండేవాడండి ఒక ఆయన అని తలకొట్టుకోవడంతో సరిపోతుంది. మార్కండేయ మహర్షి పోలిక ఎప్పటిదో చూడండి. తండ్రి గారు చెప్పినటువంటి మాటని పట్టుకుని తమ్ముడితోటి భార్యతోటి అరణ్యవాసానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తిని త్రేతాయుగంలో నేను చూశానయ్యా. నేను విన్నానయ్యా కాదు, మనం విన్నాం, ఆయన చూశాడు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తుంటే చూశాను. ఇప్పుడు నువ్వు భార్య ద్రౌపదీదేవితో తమ్ముళ్లతో అరణ్యవాసం చేస్తుంటే చూస్తున్నాను. మీ ఇద్దరూ ఒక్కలాంటి వాళ్ళయ్యా. ధర్మానికి కట్టుబడి చేశారు. పరాక్రమం లేక కాదు, శక్తి లేక కాదు. అంటే మార్కండేయ మహర్షి ఎంత ఆనందించి ఉంటాడో ఆ అన్నదమ్ముల్ని చూసి. ఎన్ని ఇళ్ళు కట్టావు, ఎన్ని పొలాలు కొన్నావు, ఎన్ని డిపాజిట్లు వేశావన్నది కాదు, నిన్ను చూసి ఎంతమంది పెద్దలు సంతోషిస్తారు. ఎప్పుడో అప్పుడు చూశానయ్యా, మళ్ళీ నీలాంటి వాడిని ఇప్పుడు చూస్తున్నాను అని అనిపించుకున్నావా జీవితంలో? ఎక్కడో త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అనిపించుకున్నారు. మళ్ళీ మార్కండేయ మహర్షి ఆనాటికి ఈనాటికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, లక్షల సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఎవరిని? ధర్మరాజు గారిని అంటున్నాడు. అది ధర్మజుని యొక్క సత్య ధర్మ నిరతి, ఆయనకున్నటువంటి అధ్యవసాయము, ఆయనకున్నటువంటి పట్టుదల, ఆయనకున్న విశ్వాసము అటువంటివి. కాబట్టి నాయన, నీకు సత్య ధర్మ
నిత్యుడివి, ఎప్పుడూ సత్యము ధర్మము ఈ రెండు నమ్ముకుని ఉంటావు. ఏమిటి సత్యధర్మాలంటే? ధర్మము మారుతుంటుంది, మారుతున్న ధర్మాన్ని పట్టుకుంటే మారని సత్యము తెలియబడుతుంది. ఆ తెలియబడమే సత్యం అయిపోవడం. మారిపోతున్న ధర్మాన్ని శాస్త్ర విహితంగా పట్టుకోవాలి. ఎందుకని? నేను తండ్రి ముందు నించుంటే కొడుకుగా నా ధర్మాన్ని శాస్త్రం చెప్పినట్టు ప్రవర్తించాలి. నా భార్య ముందు నించుంటే భర్తృధర్మాన్ని శాస్త్ర ప్రకారంగా నిర్వహించాలి. అదొకలా ఉంటుంది, ఇదొకలా ఉంటుంది. రాత్రి ఒక ధర్మం, పగలొక ధర్మం. ఏకాదశి నాడు ఒక ధర్మం, ద్వాదశి నాడు ఒక ధర్మం. ప్రాతకాలంలో ఒక ధర్మం, సాయంకాలం ప్రదోష వేళలో ఒక ధర్మం, మధ్యాహ్నం ఒక ధర్మం. నేను ఎక్కడున్నానన్న దాన్ని బట్టి ధర్మం, దేశాన్ని బట్టి ధర్మం, కాలాన్ని బట్టి ధర్మం. మారుతున్న ధర్మాన్ని శాస్త్ర ప్రకారంగా పట్టుకున్నవాడు ఎవడున్నాడో వాడు మారని సత్యమునందు ప్రవేశిస్తాడు. మారని సత్యమేది? పరమేశ్వరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.